హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైషు అండ్ అన్సీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి అయితే సూర్యాపేటలో రెడ్ బకెట్ షాప్ అవుతుంది. అందులో హలీం స్పెషల్ అయితే రంజాన్ స్పెషల్గా చేస్తారు. ఇక్కడికైతే వచ్చాము. నేను ఫోన్లో వీడియో చూసి వచ్చాను. చాలా బాగుంది. రూమ్లు కూడా బాగున్నాయి. ఏసీ రూమ్లు. ఫ్యామిలీ మొత్తం పోయినాం హలీం తిననీకైతే. ఇక్కడ వచ్చేసి అయితే రూమ్లన్నీ వీడియో తీస్తున్నా, చూడండి ఫ్రెండ్స్. ఇందులోనే కూర్చున్నాం. మా హన్సీ అయితే బాగా ఆడుకుంది ఇక్కడ టైంపాస్కి. అది వచ్చి అంతసేపు ఆర్డర్ అయితే ఇచ్చాము. అంతలోపు పిల్లలతో అయితే కొద్దిసేపు ఆడుకున్నాం. అందులో ఎప్పుడో ఒకసారి అయితే అట్లా బయటికి తీసుకెళ్తే పిల్లలు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అట్లా చాలా హ్యాపీగా ఆడుకోరు, మంచిగా ఎంజాయ్ చేశారు పిల్లలు మాత్రం. మా వైషు అన్ని అయితే ఫుల్ అల్లరి చేశారు. ఎగ్జైట్మెంట్ చాలా ఉంది. బిర్యానీ తింటున్నాం అని. హలీం అయితే వైషు అన్ని అయితే అసలు తినలేదు. హలీం నేను మా ఆయన తిన్నాం. మా వైషు అన్ని అయితే బిర్యానీ తిన్నారు. చూడండి ఎంత మరుస్తున్నారు. ఇక్కడ మా వైషు అయితే ఎక్కడికి వచ్చినాం, వైషు అని అయితే చెప్తుంది. సూర్యాపేటకు వచ్చినాం బిర్యానీ తింటాను కానీ. సోఫాలు బాగున్నాయి కూర్చోనికైతే. అందులో ఇక వాళ్ళు అయితే ఎగురుతూ ఉన్నారు మెత్తగా ఉండేసరికి. ఈసారి అయితే చాలా ఎంజాయ్ చేసాం ఫ్యామిలీతో వెళ్ళైతే. మీరు కూడా ఇలా ఫ్యామిలీతో వెళ్తారా? ఇక్కడనైతే హలీం వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. మటన్ హలీం అయితే తీసుకున్నాం. చికెన్ హలీంకి అయితే 120, మటన్ హలీం అయితే 200 అన్నారు. ప్రైస్ మాత్రం మంచిగానే ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మటన్ తీసుకున్నాం. చికెన్ అయితే ఇంతమంది తిన్నాం అనేసి. మటన్ అయితే బాగుంది. ఇక్కడ మా వయసు నన్ను ఎంత తినమన్నా తినలేదు ఫ్రెండ్స్. ఇక నేను మా ఆయన అయితే తిన్నాం. మళ్ళీ ఇక ఎంతగానో ఎక్సైట్మెంట్ ఉన్నారు ఏం తినిపించకపోతే ఎట్లా అని వాళ్ళకైతే మళ్ళీ బిర్యానీ అయితే ఆర్డర్ చేసినాను. వాళ్ళైతే బిర్యానీ తెప్పిస్తున్నాం. బిర్యానీ హలీం అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంది ఇక్కడనైతే. ఇక్కడనైతే మా అన్నికి నేను తినిపించినాను. కాకపోతే మళ్ళీ బయటికి కూర్చుంది. ఎందుకో మరి వాళ్ళైతే ఇలాంటి అయితే తిన్నారు కానీ బిర్యానీ మాత్రం ఖచ్చితంగా అయితే తింటారు. నా కోసం అయితే వెళ్ళాను నేనైతే హలీం కోసం. ఓన్లీ ఫెస్టివల్ అప్పుడే వస్తుంది కదా హలీం అనేసి. మా హన్సీ మాత్రం తిన్నది ఫ్రెండ్స్. మా చిన్న పాప అయితే మంచిగా తిన్నది. మా వయసు తింటే అన్వి కూడా తినేదే కానీ మా వయసు తినకుంటే అన్వి అస్సలు తినదు. అండ్ వయసు ఏం తింటే అది అన్వి తింటుంది అన్నమాట. అక్కడ వయసు వద్దనేసరికి అన్వి కూడా వద్దు అని తినకుండా అయితే ఉంది. ఇక్కడ చూడండి మా చిన్న పాప ఎంత క్యూట్గా తింటుందో. ఇక్కడనైతే పెడదామని అయితే చూసిండు. మా ఆయన తినరు. మేము ఇది తినేలోపు అయితే ఇది అయిపోయేలోపు అయితే బిర్యానీ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మేము పోయినప్పుడైతే ఎవ్వరు లేరు. మొత్తం మా వయసు అన్నీ అయితే ఫుల్ అల్లరి. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ అయితే వచ్చింది. ఇక్కడ నిమ్మకాయ వింటుంది మా వయసు. ఇంటికా నుంచే మొత్తుకుంది, ఎక్కడ పోతుంది వయసు అంటే బిర్యానీ తినడానికి వెళ్తున్నామని.
చూడండి ఫ్రెండ్స్ ఎట్లా తింటుందో మా వాడిని వయసు. చిన్నపిల్లలకి ఇదేం కుషాలో కానీ బిర్యానీ అంటే మాత్రం చాలా ఎక్సైట్మెంట్గా ఉంటారు. ఇంట్లో నేను చేసే బిర్యానీ మాత్రం అస్సలు తినరు వయసు అయితే. బయట ఇట్లా తీసుకెళ్తే మాత్రం తింటుంది. కారం కారం ఉంటుంది. అలాగైతే అక్కడ కూర్చుంటే అందట్లేదు, తిన్నికైతే రావట్లేదు ఫ్రెండ్స్. ఇద్దరు గుంజుకుంటారు, కింద పోతుంది. తీసుకున్నా కూడా అంత మన ఇంట్లో తిన్నంత అయితే ఉండదు కదా అనేసి నేనైతే సోఫాలో కూర్చోబెట్టి తినిపించాను. సర్వీసింగ్ కూడా చాలా బాగుంది. అక్కడ ఎవరు లేరు కాబట్టి జనాలు కూడా అంత డిస్టర్బెన్స్ అయితే లేదు. పిల్లలతో వెళ్ళినాం కాబట్టి చాలా హ్యాపీగా అయితే తిన్నాము. ఇంట్లో తిన్న ఫీలింగ్ ఉంది. వాళ్ళు అల్లరి చేయడము, అది కావాలి ఇది కావాలి అని మొత్తుకోవడము, చాలా రిలీఫ్గా ఉన్నాము. ఇక్కడ వచ్చేసి అయితే వాళ్ళ డాడీ తినిపిస్తున్నాడు. లాస్ట్లో కింద వస్తారు అంతా అనేసి అయితే. అందులో పట్ల సాయంత్రం టైం అయిపోతుంది. మేము వెళ్ళిందే ఈవినింగ్ టైం వెళ్ళినాం. మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలకు చలి పెడుతుంది, అందులో పనికి వెళ్ళాలనేసి అయితే తొందరగా వచ్చేసాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మా హలీం. బాయ్.